వాళ్ళు వచ్చి గాంధీ భవన్ లో టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని, ముఖ్యంగా వ్యవసాయ రంగం, విద్య, వైద్య రంగాల్లో పరిస్థితి దారుణంగా ఉందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలిచి అన్ని సమస్యలను ప్రజాస్థాయిలో ప్రస్తావిస్తుందని చెప్పారు. డామేజ్ చేయడమే పనిగా పెట్టుకున్నట్టుగా మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ పుట్టమదుకు తెలిసిందే సెటిల్మెంట్లు, మర్డర్లు. ఆయనకు అసలు మంత్రి పేషిలో ఎట్లుంటుంది, పేషీలు ఎట్లా జరుగుతుందో కూడా తెలియనటువంటి ఒక మూర్ఖుడు పుట్టమధు. ఇవాళ ఆయన మీద గతంలో మనందరం చూసాం, ఎన్నో కేసులు ఉన్నాయి. ఇవాళ గతంలో వామనరావు లాంటి వ్యక్తులని డేలైట్లో మర్డర్ చేపించి సిబిఐ కేసులు ఎదుర్కొంటున్న పుట్టమధు నువ్వా మాట్లాడేది? ఇవాళ మా మంత్రి గురించి బిడ్డ ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో పుట్టమధు. ఇంకొకసారి మంత్రి శ్రీధర్ బాబు గురించి నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే బిడ్డ తెలంగాణలో తిరగలేవు. ఇవాళ నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే, ఏదైనా ఆధారాలుంటే ఆధారాలతోటి మాట్లాడు. అంతే తప్ప ఇవాళ శ్రీధర్ బాబు ఇమేజ్ని డ్యామేజ్ చేస్తే ఏదో నీకేదో లబ్ధి చేకూరుతుంది అనుకుంటే తెలంగాణ ప్రజలు, ప్రత్యేకించి మంతని ప్రజలు చాలా విజ్ఞులు. నీ యొక్క బుద్ధి తెలిసే నీకు ఒకసారి అవకాశం ఇచ్చి మళ్ళీ ఇవాళ నిన్ను ఎక్కడికి పరిమితం చేసిరో ఇవాళ తెలంగాణ ప్రజలకు, అదేవిధంగా మంతని ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసు. ఇవాళ క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారి పైన ఏదో ఆకాశం మీద ఉమ్మేస్తే ఏదో జరుగుతుంది అనుకుంటే అది నీ పొరపాటు మాత్రమే. ఇవాళ నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ముందు కేటీఆర్ నడుగు, కేసీఆర్ నడుగు శ్రీధర్ బాబు గురించి ఏందో. శ్రీధర్ బాబు అంటే ఏందో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇవాళ ప్రజాప్రభుత్వంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా ఇంకా పెట్టుబడులు తీసుకొచ్చి తెలంగాణ యువతకు ఉద్యోగ కల్పన, ఉపాధి కల్పన తీసుకురావాలని కోసం నిరంతరం శ్రమిస్తున్న ఇవాళ మంత్రి శ్రీధర్ బాబు గారి పైన ఏది పడితే అది మాట్లాడితే ఇక్కడ ఊడుకోవడానికి ఎవరు